ఒక్క సెకండ్ ఆగు. ఈ రీల్ నీకోసమే, స్క్రోల్ చేయకు, ఒక్క సెకండ్ చూసి ముందుకెళ్ళి. ఎందుకంటే జెన్జీని ఏదో అన్నారు కానీ ఒక గవర్నమెంట్నే పడేసే అంత కెపాసిటీ జెన్జీకి ఉందని నేపాల్ ఇన్సిడెంట్ తోటి మళ్ళా ప్రూవ్ అయింది. అసలు నేపాల్లో ఏమైంది? కాఠ్మాండూలో జెన్జీ రెవల్యూషన్, ఒక ప్రైమ్ మినిస్టర్ రిజిగ్నేషన్. యాక్చువల్ ఇష్యూ ఏంటి అంటే అక్కడ గవర్నమెంట్ లో ఎంతో కరప్షన్ అవుతుంది. వాళ్ళ పిల్లలు ఇష్టం వచ్చినట్టు లైఫ్ ఎంజాయ్ చేసుకుంటూ ఒక కరప్షన్ తోటి సంపాదించిన డబ్బులతోటి ఎక్కడెక్కడో లావిష్ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తారని అక్కడ యూత్ వీడియోలు పెట్టడము, స్పీచ్లు ఇవ్వడం స్టార్ట్ చేసి ఆ వీడియోలు వైరల్ అవుతున్నప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ సోషల్ మీడియానే బ్యాన్ చేస్తే అయిపోతుంది, ఈ యూత్ అందరు నోరు ఊహించవచ్చు అనుకున్నారు. కానీ అక్కడే పెద్ద తప్పు చేసి ఆ జెన్జీని ఒక పడుకున్న సింహాన్ని నిద్ర లేపినట్టు వాళ్ళ ఇండ్ల నుంచి రోడ్ల మీద తీసుకొచ్చారు. అండ్ ద నెక్స్ట్ రిజల్ట్, ద గవర్నమెంట్ హ్యాస్ ఫాలోడ్. ఒక గవర్నమెంట్ పడిపోవడమే కాదు, ఆ ఫినాన్స్ మినిస్టర్ ని రోడ్ మీద ఈడ్చుకుంటా మరి కొడుతున్నారు. ఇలాంటి సిచ్యువేషన్ ప్రపంచంలో ఎప్పుడు ఇంత యునిక్ గా, ఇంత షార్టెస్ట్ టైం పీరియడ్ లో ఎప్పుడు జరగలేదు. అండ్ దిస్ ద ఫస్ట్ టైం. ఇక్కడ మనకి అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే జెన్జీ అనే వాళ్ళని ఎన్నో కామెంట్స్ చేస్తాం, వీళ్ళు పనికిరాని వాళ్ళు, లేకపోతే ఆన్లైన్లో సోషల్ మీడియాలో ఉంటారు అని. ఎస్, ఇలాంటి కామెంట్స్ ఇంటూనే మేము స్టూడెంట్ ట్రైబ్లో మాకు రోజు కామన్గా అయినే ప్రాబ్లం ఏంటంటే జెన్జీ వాళ్ళు పనిచేయరబ్బా, ఈ జెన్జీ తోటి ఏమైనా అవుతుందా అని. అలాంటి వాళ్ళందరికీ ఒక స్ట్రాంగ్ మెసేజ్ మాత్రం ఈ ఇన్సిడెంట్ నుంచి చాలా మందికి తెలిసింది ఏంటంటే పవర్ ఆఫ్ జెన్జీ.